నమస్కారం. దూరదర్శన్ వార్తలకి స్వాగతం. నేను కుసుమ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. భవిష్యత్తులో నాలెడ్జ్ ఎకానమీ కేంద్రంగా అనకాపల్లి మారబోతోందన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ అధ్యక్షతన విశాఖలో 2 రోజుల బ్రిక్స్ దేశాల క్రీడలు యువజన శాఖ మంత్రుల సమావేశం. రాష్ట్ర వ్యాప్తంగా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలు. బీజేపీ యువమోర్చా ఆధ్వర్యంలో విజయవాడలో 2 రోజుల వికసిత్ భారత్ యంగ్ పొలిటికల్ లీడర్స్ డైలాగ్. ప్రస్తుత యువతే వికసిత్ భారత్ లబ్ధిదారులన్న గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్. ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమానికి ఈ నెల 28 వరకు సలహాలు సూచనలు పంపేందుకు అవకాశం. సెప్టెంబరు తొలివారంలోనే అనకాపల్లి విశాఖకు గోదావరి జలాలు తీసుకువస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. అనకాపల్లి జిల్లా పర్యటనలో భాగంగా కె కోటపాడు మండలం ఏ కోడూరు గ్రామంలో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ మన ఊరు మన బాధ్యత సంకల్పం అందరూ తీసుకోవాలని సూచించారు. స్వచ్ఛత కోసం ముందుకు వస్తున్న ప్రతి ఒక్కరిని అభినందించారు. ఆరోగ్యకర జీవనానికి స్వచ్ఛత మరింత అవసరమన్నారు. 2047 నాటికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో అగ్రదేశంగా వికసిత భారత్ వెలుగొందుతుందన్నారు. విశాఖకు మించి అనకాపల్లికి పెట్టుబడులు వస్తున్నాయని, స్టీల్ సిటీ నిర్మాణం కాబోతోందని తెలిపారు. భవిష్యత్తులో నాలెడ్జ్ ఎకానమీకి కేంద్రంగా అనకాపల్లి మారబోతోందన్నారు. విశాఖపట్నం బాగా అభివృద్ధి అయిందని, అనకాపల్లి వెనుకబడిపోయిందని బాధపడ్డాం. ఇప్పుడు విశాఖపట్నానికి మించి ఈరోజు పెట్టుబడులు ఇక్కడికి వచ్చే పరిస్థితికి వచ్చాయి. ఒక పక్క మీరు చూశారు, ఆర్సెలర్ మిత్తల్ స్టీల్ సిటీనే కడుతున్నాడు. ఈ ప్రాంతం అంతా కూడా చాలా వరకు డేటా సెంటర్లు వస్తున్నాయి. ఇంకో పక్క అల్యూమినియం ప్లాంట్ వచ్చింది, ఫార్మా వస్తూ ఉంది. అంటే మీరు అనుకోవాల్సింది, భవిష్యత్తులో అనకాపల్లిలో లేనటువంటి ఇండస్ట్రీ ఉండదు. అన్ని ఇండస్ట్రీస్కి కేంద్రంగా, నాలెడ్జ్ ఎకానమీకి కేంద్రంగా అనకాపల్లి తయారవుతుంది. అలాంటి అనకాపల్లిలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఒక పరిశుభ్రమైన ప్రాంతం ఉండాలంటే ప్రతి గ్రామం జీరో వేస్ట్ పంచాయతీగా తయారు కావాలి. జీరో వేస్ట్ అంటే చెత్త లేకుండా పోవడమే కాదు, ఉత్పత్తి అయ్యే ప్రతి ఒక్క వ్యర్థాన్ని బాధ్యత. విశాఖ వేదికగా కేంద్ర క్రీడలు యువజన సర్వీసులు కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ అధ్యక్షతన 2 రోజుల పాటు జరిగే బ్రిక్స్ దేశాల క్రీడలు యువజన మంత్రుల సమావేశాలు ఈ రోజు ప్రారంభమయ్యాయి. బ్రిక్స్ దేశాల ప్రతినిధులకు కేంద్ర మంత్రి స్వాగతం పలికారు. భారత్ అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశాల్లో యువతకు విద్య, నైపుణ్యాభివృద్ధి, ఆవిష్కరణలు, సాధికారత, క్రీడాభివృద్ధి, క్రీడా సాంకేతికత, క్రీడా పరిశ్రమ, సామర్థ్య నిర్మాణం, సంప్రదాయ స్వదేశీ క్రీడల పరిరక్షణ తదితర అంశాలపై సభ్య దేశాలు చర్చిస్తున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో వికసిత భారత్ లక్ష్యం సాధ్యమవుతుందని గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ తెలిపారు. విజయవాడలో ఈ రోజు జరిగిన వికసిత భారత్ యంగ్ పొలిటికల్ లీడర్స్ డైలాగ్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వికసిత భారత్ లక్ష్యాల అభివృద్ధికి అనుగుణంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నట్లు తెలిపారు. తద్వారా వీలైనంత త్వరగా వికసిత్ ఆంధ్రప్రదేశ్ కూడా సాకారం అవుతుందన్నారు. Bharatiya Janata Party Yuva Morcha Andhra Pradesh have organized the Vikasit Bharat Dialogues with the youth. For attending the same function I had come. So under the leadership of the Honorable Prime Minister Narendra Modi ji, definitely the Vikasit Bharat will fulfill. And I'm congratulating for the
Chief Minister of the Andhra Pradesh, Chandrababu Naidu ji, and the same way, whatever the development in line with the government of India is doing, so the Vikasit Andhra Pradesh. విశాఖపట్నం సమీపంలోని చారిత్రక బౌద్ధ క్షేత్రమైన తొట్లకొండను కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ఈరోజు సందర్శించారు. 11 బ్రిక్స్ దేశాల ప్రతినిధులతో కలిసి బౌద్ధ క్షేత్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మహాస్తూపం, ధ్యాన కేంద్రాలు, బావులు, పురావస్తు అవశేషాలను పరిశీలించారు. తొట్లకొండ చరిత్ర, బౌద్ధ విశిష్టతలను గైడ్ విదేశీ ప్రతినిధులకు వివరించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మీడియాతో మాట్లాడుతూ బ్రిక్స్ ప్రతినిధులందరూ బౌద్ధ వారసత్వ ప్రదేశాన్ని సందర్శించారని, అక్కడ వారు చూసిన వాటిని ఎంతగానో ప్రశంసించారని అన్నారు. భారతదేశ వారసత్వ ప్రదేశాలు ప్రపంచానికి ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకున్నాయన్నారు. हेरिटेज साइट की विजिट करी वाइजेक में बहुत अप्रिशिएट करा सभी ने देखा। इंडिया की हेरिटेज साइट दुनिया के लिए महत्वपूर्ण है। बुद्धिस्ट हेरिटेज साइट इज ऑल्सो పర్యావరణాన్ని పరిరక్షించడం మనందరి బాధ్యత అని రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ పేర్కొన్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా నంద్యాల పట్టణంలోని నూనెపల్లి పురపాలక పాఠశాలలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి విద్యార్థులతో ముచ్చటించి వారితో కలిసి పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధించాలని ప్రతిజ్ఞను విద్యార్థులచే చేయించారు. కూడా అంతా జేజీబీలో అదంతా మంచి ప్రోగ్రాము. ఎందుకంటే తడి చేత అంటే వంటింట్లో తయారయ్యేది, పొడి చేత ఈ నెల 24వ తేదీన ఏలూరు జిల్లాలోని ముసునూరులోని గవర్నమెంట్ పాప్కార్నికా ఫ్యాక్టరీలో నూతనంగా సీడ్ లాంచింగ్తో పాటు ఉత్తమ రైతులకు సన్మాన కార్యక్రమం జరగనుందని రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరు కానున్నారు. ఈ సందర్భంగా అధికారులతో కలిసి ఫ్యాక్టరీ ప్రాంగణం, హెలీప్యాడ్ను పరిశీలించిన మంత్రి మాట్లాడుతూ మొక్కజొన్న సాగులో జరుగుతున్న పరిశోధన, సీడ్ డెవలప్మెంట్, ఆధునిక సాంకేతికత, వ్యవసాయాభివృద్ధిని పరిశీలించేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందన్నారు. సాంకేతికంగా జరుగుతున్న అభివృద్ధి పట్ల ఉన్న ఆకాంక్ష లేకపోతే ఇంట్రెస్ట్ కానివ్వండి, దానికోసం ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయబడింది. మరి ఈ సమావేశం మీటింగ్ ఏదైతే ఉంటుందో అది పూర్తిగా రైతులకి, ఈ పాప్కార్న్ మేజ్ పండించే, మొక్కజొన్న పండించే రైతులకి, ఆ ఫ్యాక్టరీకి సంబంధించిన యంత్రాంగానికి. శ్రీకాకుళం జిల్లాలో ఎరువుల కొరత సృష్టించిన, అధిక ధరలకు విక్రయించిన కఠిన చర్యలు తప్పవని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు హెచ్చరించారు. నిమ్మాడ క్యాంపు కార్యాలయంలో వ్యవసాయ శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక శ్రద్ధ వహించాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో ప్రస్తుతం 11,659 టన్నుల యూరియా, 3,707 టన్నుల డీఏపీ నిల్వలు అందుబాటులో ఉన్నాయని అధికారులు మంత్రికి వివరించారు. రైతులకు అవసరమైన మేరకు ఎరువులు సకాలంలో అందించాలని మంత్రి సూచించారు. అర్హులైన రైతులందరికీ 100% పంటల బీమా అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గిరిజన ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎంఎం నాయక్ అధికారులను ఆదేశించారు. పార్వతీపురం మన్యం జిల్లాలోని సీతంపేటలో ఆయన విస్తృతంగా పర్యటించారు. వివిధ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను పరిశీలించారు. ముక్కిడి పోలమ్మ వనధన్ వికాస్ కేంద్రంలో తయారవుతున్న జీడిపప్పు ఉత్పత్తులను పరిశీలించారు. సీతంపేట సంత వద్ద నిర్మిస్తున్న అగ్రికల్చర్ మార్కెటింగ్ భవన పనులను పరిశీలించారు. కె గుమ్మడ గ్రామంలో పసుపు పంటను పరిశీలించి గిరిజన రైతులతో మాట్లాడారు. గిరిజన ఉత్పత్తులకు మెరుగైన మార్కెటింగ్ సదుపాయాలు కల్పించి ఆదాయాన్ని పెంచేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
కర్నూలు, నంద్యాల జిల్లాల్లోని అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులను టార్గెట్ చేస్తూ ఏసీబీ పేరుతో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నట్లు కర్నూలు ఏసీబీ డీఎస్పీ సీతారాం పేర్కొన్నారు. ఏసీబీ అధికారులమంటూ ఫోన్ చేసి మీపై విచారణ జరుగుతోందని బెదిరించి డబ్బులు డిమాండ్ చేయగా కొంతమంది ఉద్యోగులు డబ్బులు బదిలీ చేసినట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఈ అంశంపై ఆయన కర్నూలులో మాట్లాడుతూ విచారణ జరుగుతుందని, ఆస్తుల వివరాలు చెప్పాలంటూ అనుమానాస్పద కాల్స్ వస్తే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని ఏసీబీ డీఎస్పీ సూచించారు. ఏసీబీ అధికారులమని ఫోన్లు చేయడము, మీ మీద అలిగేషన్స్ ఉన్నాయి, మీ మీద అక్రమాస్తుల కేసులు అవుతాయి, మిమ్మల్ని జైలుకు పంపించడం జరుగుతుంది అని చెప్పి బెదిరిస్తూ డబ్బులు డిమాండ్ చేస్తూ ఆ డబ్బులను వాళ్ళ అకౌంట్స్కు బదిలీ చేయించుకుంటున్నారు. ఈ సందర్భంగా ఏసీబీ తరపున డిఎస్పీ అయినటువంటి నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే, ఏసీబీ డిఎస్పీ కానీ, ఏసీబీ సిఐలు కానీ, ఏసీబీలో ఉన్నటువంటి ఇతర సిబ్బంది ఎవరూ కూడా ఏ ప్రభుత్వ అధికారికి కానీ, వ్యాపారస్తులకు కానీ, లేకుంటే సామాన్య ప్రజలకు కానీ ఎవరికి కూడా మేము ఫోన్లు చేయము. మాకు ఏదైనా కంప్లైంట్ వచ్చినట్లయితే దాన్ని చట్ట ప్రకారం మేము ప్రొసీడ్ అవుతామే కానీ ఈ రకంగా వాళ్ళని బెదిరించడం కానీ, భయపెట్టడం కానీ, తద్వారా వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం అనేది. కర్నూలు జిల్లాలోని 22 మండలాల్లో వర్షపాతం లోటు ఉందని, సగటున 37% తక్కువ వర్షపాతం నమోదైందని జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ నూరుల్ ఖమర్ తెలిపారు. జిల్లాలో వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఎల్ఎల్సీ నీటి వినియోగం ఖరీఫ్ 2026-27కు సంబంధించి జిల్లా నీటిపారుదల సలహా మండలి సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుతానికి ఎల్ఎల్సీ నీటిని తాగునీటి అవసరాలకే వినియోగించాలని నిర్ణయించామన్నారు. తాగునీటి అవసరాల తర్వాత నీరు మిగిలితే 6 తడి పంటలకు కేటాయించే అంశాన్ని పరిశీలిస్తామన్నారు. తుంగభద్ర డ్యాం నుంచి వచ్చిన 1.5 టీఎంసీల నీటితో సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులను నింపామని, ప్రస్తుతం తాగునీటికి ఇబ్బంది లేదని వివరించారు. మండల్లో డెఫిసిట్ పడింది. మొత్తం డిస్టిక్లో చూస్తే 37% వరకు డెఫిసిట్ రెయిన్ఫాల్ పడింది. వాటర్ ఎలోకేషన్ చూస్తే ఫస్ట్ ఫేజ్లో మాకు 1.5 టీఎంసీ దగ్గర వాటర్ ఎలోకేట్ అయింది. ఆ 1.5 టీఎంసీ మాకు ఎలోకేట్ అయింది. మాత్రమే డ్రింకింగ్ వాటర్ పర్పస్ కోసం మేము అన్ని ఎస్ఎస్ ట్యాంక్, సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఎకరా మాకు డ్రింకింగ్. ప్రతి ఒక్కరూ నీటిని బాధ్యతాయుతంగా పొదుపుగా వాడుకోవాలని అనంతపురం జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ తెలిపారు. ఈరోజు అనంతపురం కలెక్టరేట్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ 2-3 నెలలుగా ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడి జిల్లాలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. ఎల్నినో ప్రభావంతో నీటి లభ్యత తక్కువగా ఉన్నందున వాటిని తట్టుకునేందుకు ప్రజలకు, రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. కొద్దిగా వర్షాల అభావంతో ఇబ్బంది ఉండడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఈ ఎల్నినో ప్రభావం అనేది మనము ఏ విధంగా కూడా దాన్ని హెచ్ఎల్సీ తుంగభద్ర హెచ్ఎల్సీ కెనాల్లోనే దానికి సంబంధించి పిఏబిఆర్ డ్యామ్తోనే ఆల్మోస్ట్ జిల్లాలో ఉన్న ఒక 70% గ్రామాలు ఈ యొక్క పిఏబిఆర్ డ్యామ్లో ఉన్న నీళ్ళతోనే లింక్ అయి ఉంటాయి. ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ చేసినది ఏంటంటే ఉన్న నీళ్ళని వీలైన వరకు తగ్గించుకొని వాడుకోండి. ఈ నీళ్ళని ఫస్ట్ ప్రయారిటీ కింద మనం ఖచ్చితంగా డ్రింకింగ్ వాటర్కే వాడుకోవాలి. ఎందుకంటే రాబోయిన ఒక సంవత్సరం ఏ నెలలో వర్షాలు పడతాయన్నది మనకు ఎటువంటి పరిస్థితిలో ఇప్పుడు తెలియలేని పరిస్థితి. చాలా చోట్ల అదనంగా ఒకవేళ మనకు తక్కువ కాలంలోనే కెనాల్లో నీళ్ళు వచ్చి. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ భవన్లో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు నేతృత్వంలో నిర్వహిస్తున్న ఎంపీ కప్ 2026 చెస్ ఛాంపియన్షిప్ పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ టోర్నీ 2 రోజుల పాటు జరగనుంది. మహిళా, పురుషుల విభాగాల్లో ఓపెన్ కేటగిరీతో పాటు అండర్ 10, అండర్ 15 విభాగాల్లో చెస్ పోటీలు శ్రీకాకుళం ఎంపీ కప్ నిర్వహిస్తున్నారు. ఈ పోటీల్లో మొత్తం 430 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు. ఒక్కో క్రీడాకారుడికి 6 రౌండ్ల చొప్పున మ్యాచ్లు జరగనున్నాయి. ఇప్పుడు వార్తల్లో స్వల్ప విరామం. హాయ్ కరణ్, చెప్పు. ఏంటి? జీవితం అనే ఈ నిరంతరమైన పరుగులో మనం చాలాసార్లు కొన్ని విషయాలు మర్చిపోతాం.
కానీ ఎవరైనా మనల్ని పట్టించుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది కదా. అలానే ఆర్బీఐ పట్టించుకుంటుంది మీ అన్క్లెయిమ్డ్ డిపాజిట్స్ గురించి. అన్క్లెయిమ్డ్ డిపాజిట్స్ అంటే 10 ఏళ్లుగా లేదా ఎక్కువగా ఎలాంటి లావాదేవీ జరగని బ్యాంక్ ఖాతాలు. అలాంటి ఖాతాలు ఆర్బీఐ యొక్క డిఏ ఫండ్ కు వెళ్లిపోతాయి. మీ బ్యాంక్ లోని ఏ బ్రాంచ్ కైనా వెళ్లి మీ కేవైసీ వివరాలు అప్డేట్ చేయించండి. అన్క్లెయిమ్ డిపాజిట్స్ మళ్ళీ పొందండి. ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి. జాగరూకంగా ఉండండి. విరామానంతర వార్తల వివరాలు. శ్రీవారికి జరిగే నిత్య కైంకర్యాలు సేవలను విశ్వవ్యాప్తం చేసేందుకు ఎస్వీబీసీ భక్తి ఛానల్ను మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని నూతన చైర్మన్ శ్రీధర్ వర్మ తెలిపారు. టీటీడీ ఆధ్వర్యంలోని ఎస్వీబీసీ భక్తి ఛానల్ నూతన చైర్మన్గా నియమితులైన శ్రీధర్ వర్మ ఈ ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకుని ఆలయ రంగనాయకుల మండపంలో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం తిరుపతిలోని ఎస్వీబీసీ భక్తి ఛానల్ కార్యాలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీధర్ వర్మ మీడియాతో మాట్లాడుతూ దేవదేవుడు తనకు ఇచ్చిన అవకాశాన్ని బాధ్యతతో నిర్వహిస్తానని పేర్కొన్నారు. దేవదేవుడైనటువంటి నారాయణుడికి సేవ చేసుకునే భాగ్యం మా తండ్రికి కల్పించారు. ప్రపంచవ్యాప్తంగా ఆ వెంకటేశ్వర స్వామికి భక్తులు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఆయనని చేసే కార్యాలన్నీ కూడా పూజా కార్యక్రమాలన్నీ కూడా భక్తులకి కనువింపు చేసే విధంగా మా ఎవరైతే ఎస్వీబీసీ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కలిసి కేరళంలోని అలప్పుజాలో ఉన్న మడా సరస్సులో 72వ నెహ్రూ ట్రోఫీ పడవ పందెం పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో మొత్తం 71 పడవలు పాల్గొనగా వాటిలో అత్యంత ప్రసిద్ధమైన 22 చుండన్ వల్లాం పోటీ పడ్డాయి. ఆద్యంతం ఈ పోటీలు ఉల్లాసంగా సాగాయి. వల్లంకాళి ప్రదర్శనలు సందర్శకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. భారీ సంఖ్యలో తరలివచ్చిన పర్యాటకులతో సందడి వాతావరణం నెలకొంది. సెప్టెంబర్ 14 నుండి అక్టోబర్ 10 వరకు చిత్తూరు జిల్లాలోని శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ కాణిపాక ఆలయ ఈవో కార్యాలయంలో బ్రహ్మోత్సవాల నిర్వహణపై జిల్లా అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని శాఖల అధికారులందరూ సమన్వయంతో పనిచేసి ఈ బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని సూచించారు. ఎమర్జెన్సీ అరేంజ్మెంట్స్ ఏముండాలి, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఏం చేయాలి, పంచాయతీరాజ్ ఏం చేయాలి, R&B ఏం చేయాలి, రకరకాలుగా చర్చ చేయడం జరిగింది. సో సేఫ్టీ ఇస్ ద ఫస్ట్ ప్రయారిటీ. భక్తులకి సేఫ్టీ ఉండాలి, ప్లస్ క్యూ లైన్ సరిగా మేనేజ్ అవ్వాలి, స్టంపిడ్ లేకుండా ఏం జరగకుండా ఏం చిన్న ఇబ్బంది లేకుండా బ్రహ్మోత్సవం సరిగా నడిపించాలి. అదే మన ఫస్ట్ ప్రయారిటీ. సేఫ్టీ తర్వాత భక్తులకి సరైన అరేంజ్మెంట్స్ ఏర్పాటు చేయడం, వాళ్ళకి మౌలిక సదుపాయం ఫెసిలిటీస్ ఇవ్వడం, అదే మన సెకండ్ ప్రయారిటీ. తర్వాత విఐపి కల్చర్ తక్కువ చేయడం అండ్ టైం బౌండ్ దర్శనం. అంటే మార్నింగ్ టైంలో ఉబేదారు ఉండొచ్చు, విఐపి ఉండొచ్చు. సో దట్ ఒక్క రోజులోనే సుప్రీంకోర్టు ప్రత్యేక లోక్ అదాలత్ 400 కేసులను పరిష్కరించింది. వేగవంతమైన న్యాయ పరిష్కారాలు అందించేందుకు సర్వోన్నత న్యాయస్థానం 3 రోజుల ప్రత్యేక డ్రైవ్ చేపట్టింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ మార్గదర్శకత్వంలో సమాధాన్ సమారోహ్ 2026 పేరుతో చేపట్టిన ఈ ప్రత్యేక డ్రైవ్లో నిన్న తొలి రోజు 400 కేసుల్లో పరిష్కారాలు చూపింది. ఆదివారంతో ఈ లోక్ అదాలత్ ముగియనుంది. పెండింగ్లో ఉన్న వివాదాలను స్నేహపూర్వకంగా పరిష్కరించుకోవడానికి వీలు కల్పించడమే ఈ ప్రత్యేక లోక్ అదాలత్ లక్ష్యమని సుప్రీంకోర్టు వెల్లడించింది. మొదటి రోజు 600కు పైగా కేసుల పరిష్కారం కోసం లిస్టు కాగా వాటిలో 400కు పైగా కేసులను సామరస్యంగా పరిష్కరించినట్లు పేర్కొంది.
బ్రిక్స్ దేశాల మధ్య న్యాయ సహకారాన్ని పెంపొందించడానికి న్యాయ సేతు దోహదపడుతుందని, న్యాయ సేతు బ్రిక్స్ దేశాల న్యాయ వ్యవస్థలను అనుసంధానించే వారధిగా ఉంటుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన 11వ బ్రిక్స్ ప్లస్ లీగల్ ఫోరం సదస్సులో ఆయన మాట్లాడుతూ, దీంతో పాటు వివిధ దేశాల న్యాయమూర్తులు పరస్పరం ఇతర దేశాల కోర్టులలో పర్యటించేందుకు బ్రిక్స్ ప్లస్ జ్యుడిషియల్ ఫెలోషిప్ ఏర్పాటు చేయాలని కోరుతూ, తీర్పులను వేగంగా పంచుకోవడానికి డిజిటల్ డేటాతో కూడిన ఉమ్మడి న్యాయ రిపాజిటరీ ఉండాలని సూచించారు. చట్టబద్ధ పాలన బలోపేతం, సంస్థాగత సామర్థ్యాన్ని పెంచడం ద్వారా ఆర్థిక స్థిరత్వం, ఆవిష్కరణలు, సుస్థిర అభివృద్ధిని సాధించగలమన్నారు. While his own bench, in his own words, was still teaching itself to speak one language at a time, I find myself ruminating over that exchange quite often, because at the end of the day, it is not a compliment to India alone. I believe it speaks volumes to what forums such as this were made possible. The chance for the jurisdictions, the fluency to become a second language for all of us over time. The enormous growth that our nations are expected to sustain cannot solely arrive by the luck of geography or the accident of resources. It is built deliberately. పశ్చిమ బెంగాల్లోని కొండ ప్రాంతాలకు సంబంధించిన సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకు కేంద్రం చర్యలు చేపట్టిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. ఇందుకోసం మాజీ ఐపీఎస్ అధికారి పంకజ్ సింగ్ నేతృత్వంలో ఒక మధ్యంతర కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ మేరకు సిలిగురిలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సువేందు అధికారి, డార్జిలింగ్ ఎంపీ రాజూ బిస్తా, రాజ్యసభ సభ్యులు హర్షవర్ధన్ శ్రింగ్లాతో మంత్రి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ, కొండ ప్రాంత సమస్యల పరిష్కారానికి నియమించిన మధ్యంతర కమిటీ కేంద్రానికి తన నివేదికను సమర్పిస్తుందన్నారు. గత 10 ఏళ్లలో ఉత్తరప్రదేశ్లో ఆరోగ్య సంరక్షణ రంగం వేగంగా బలపడిందని, వైద్య కళాశాలలు, ఎంబీబీఎస్, పీజీ సీట్లు, అలాగే ఆరోగ్య సదుపాయాల విస్తరణ జరిగిందని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఈ మార్పు వెనుకబడిన వర్గాలకు నాణ్యమైన వైద్య సేవలను అందించేందుకు దోహదపడుతుందని మంత్రి పేర్కొన్నారు. నోయిడాలో జరిగిన మహాజన్ ఇమేజింగ్ అండ్ ల్యాబ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ, వైద్య రంగంలో ఆధునిక సాంకేతికతను అనుసంధానించడం ద్వారా మెరుగైన ఆరోగ్య సంరక్షణ, ముందస్తు వ్యాధి నిర్ధారణ సాధ్యమన్నారు. मेडिकल इमेजिंग ने यह सब संभव बना दिया है. साथियों, आज डायग्नोस्टिक मेडिसिन एक रिमार्केबल ट्रांसफॉर्मेशन से भी गुजर रही है. आर्टिफिशियल इंटेलिजेंस, एडवांस मेडिकल इमेजिंग, मॉलिक्यूलर डायग्नोस्टिक्स, जीनोमिक्स, डिजिटल पैथोलॉजी, ऑटोमेशन, टेली रेडियोलॉजी और डाटा ड्रिवन हेल्थ केयर बीमारियों की पहचान और मैनेजमेंट के तरीके को पूरी तरह बदल रहे हैं. और यह यदि किसी के मस्तिष्क की उपज है तो हमारे प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के मस्तिष्क की उपज है. और इसके लिए हमने दुनिया का सबसे बड़ा हेल्थ इंश्योरेंस प्रोग्राम आयुष्मान भारत भी शुरू किया है. హాకీ ప్రపంచ కప్ టోర్నమెంట్లో భారత పురుషుల జట్టు సెమీఫైనల్ ఆశలను సజీవంగా నిలుపుకోవడమే లక్ష్యంగా నెదర్లాండ్స్ జట్టుతో మ్యాచ్ ప్రారంభం కానుంది. రెండో దశలో భాగంగా ఈరోజు మొదటి మ్యాచ్లో నెదర్లాండ్స్తో తలపడనుండగా, తదుపరి మ్యాచ్ భారత్ అర్జెంటీనాతో ఈ నెల 24న కీలక పోరులో తలపడనుంది. కేరళంలో ఓనం వేడుకల్లో భాగంగా గృహాలలో, కార్యాలయాల్లో రకరకాల పువ్వులతో తీర్చిదిద్దే అందమైన పూల రంగోలీ కోసం భారీ డిమాండ్ ఏర్పడింది. అయితే పూల సరఫరా చేసే ప్రధాన రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటకలలో వర్షాభావ పరిస్థితులు, ప్రతికూల వాతావరణం కారణంగా పూల దిగుబడి గణనీయంగా తగ్గింది. ఫలితంగా కేరళం వ్యాప్తంగా పూల మార్కెట్లలో ధరలు ఎక్కువగా ఉన్నాయి. 10 రోజుల పాటు సాగే ఈ వేడుకల్లో డిమాండ్కు సరిపడా సరఫరా లేకపోవడంతో బంతి, చామంతి, గులాబీ పూల ధరలు భారీగా పెరిగాయి.
మొబైల్ ఫోన్ల దిగుమతుల్లో గతంలో ఇతర దేశాలపై ఆధారపడిన భారత్ నేడు ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మొబైల్ ఫోన్ల తయారీదారుగా ఎదిగింది. కేంద్ర ఎలక్ట్రానిక్స్ సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ 62,500 కోట్ల రూపాయల భారీ కేటాయింపులతో సరికొత్త మొబైల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ స్కీమ్ను అధికారికంగా ప్రారంభించింది. 2026-27 నుంచి 2030-31 వరకు 5 ఏళ్ల పాటు అమలు కానున్న ఈ పథకం ద్వారా దేశంలో ఏకంగా 39 లక్షల కోట్ల రూపాయల విలువైన మొబైల్ ఫోన్ల ఉత్పత్తిని సాధించాలనే లక్ష్యంగా పెట్టుకున్నారు. దీంతో చిన్న తరహా పరిశ్రమలు ఎంఎస్ఎంఈ, స్వదేశీ విడిభాగాల తయారీల్లో ఉపాధి అవకాశాలు పెరగనున్నాయి. జమ్మూలోని స్కుబాస్టు వ్యవసాయ విశ్వవిద్యాలయంలో స్టార్టప్ అవుట్ రీచ్ ప్రోగ్రాంను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా పాల్గొన్నారు. సాంప్రదాయ పంటల సాగుతో పాటు విలువ ఆధారిత ఆహార ప్రాసెసింగ్, బ్రాండింగ్ పెంపొందించడం ద్వారా మాత్రమే రైతుల ఆదాయం రెట్టింపు అవుతుందని లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా స్పష్టం చేశారు. వ్యవసాయ రంగంలో వినూత్న ఆవిష్కరణలు, గ్రామీణాభివృద్ధికి విశేష కృషి చేసినందుకు గాను 8 వినూత్న స్టార్టప్లు, రైతు ఉత్పత్తిదారుల సంఘాలు, గ్రామీణ సంస్థలను ఘనంగా సత్కరించారు. ₹22,000 ప్రారంభ పెట్టుబడితో వారానికి 5,50,000 రూపాయల ఆదాయం వస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటిస్తున్నట్లు సామాజిక మాధ్యమంలో జరుగుతున్న ప్రచారాన్ని కేంద్ర ప్రభుత్వం ఖండించింది. ఈ వీడియో నకిలీదని, మార్ఫింగ్ చేసిన ఈ వీడియోను ప్రజలు నమ్మవద్దని భారత పత్రికా సమాచార కార్యాలయం PIB తెలిపింది. గ్యారంటీ ఆదాయం వస్తుందని పౌరులకు హామీ ఇస్తున్న ఈ వీడియో నకిలీదని, AI ద్వారా రూపొందించబడిందని PIB ఫ్యాక్ట్ చెక్ యూనిట్ తెలిపింది. ఆర్థిక మంత్రి అటువంటి ఏ పెట్టుబడి నివేదికను గానీ, పథకాన్ని గానీ ఆమోదించలేదని ఆ యూనిట్ స్పష్టం చేసింది. మోసపూరిత పథకాల్లోకి పౌరులను ఆకర్షించి వారి డబ్బును దోచుకునేందుకు ప్రయత్నిస్తున్న మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని కూడా ప్రజలకు సూచించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం 137వ సంచిక ఈ నెల 30వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ప్రజలు తమ అభిప్రాయాలను నమో యాప్ ద్వారా కానీ, స్వర సందేశాలను 1800-11-7800 నెంబర్కు ఈ నెల 28వ తేదీలోగా పంపవచ్చు. అలాగే www.mygov.in వెబ్సైట్ ద్వారా కానీ 1922 నెంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా తిరిగి మన మొబైల్కు వచ్చే సంక్షిప్త సందేశంలోని లింక్ ద్వారా కూడా అభిప్రాయాలను తెలియచేయవచ్చు. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానళ్లు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమ తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరిలో ప్రసారమవుతుంది. दिल और होती है देश के छोटे कस्बों गांव में उभरते इनोवेटिव आइडियाज की बात। अपनी सेवा से समाज बदलने में जुटे साइलेंट हीरोज की बात। भाषा और परंपरा, विज्ञान और विरासत की बात। వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భవిష్యత్తులో నాలెడ్జ్ ఎకానమీ కేంద్రంగా అనకాపల్లి మారబోతోందన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ అధ్యక్షతన విశాఖలో 2 రోజుల బ్రిక్స్ దేశాల క్రీడలు, యువజన శాఖ మంత్రుల సమావేశం. రాష్ట్ర వ్యాప్తంగా స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలు. బీజేపీ యువమోర్చా ఆధ్వర్యంలో విజయవాడలో 2 రోజుల వికసిత్ భారత్ యంగ్ పొలిటికల్ లీడర్స్ డైలాగ్. ప్రస్తుత యువతే వికసిత్ భారత్ లబ్ధిదారులన్న గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్. ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమానికి ఈ నెల 28 వరకు సలహాలు, సూచనలు పంపేందుకు అవకాశం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.